అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి మేము అందరం ప్రార్థన చేస్తారా? మా ఆశ అంతా ఒకటే. మీరు ఎక్కడైతే కృంగిపోయారో, ఎక్కడైతే ఏడ్చారో, ఎక్కడైతే ఓటం పాలయ్యారో, ఎక్కడైతే అవమానించబడ్డారో అదే స్థలంలో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు మీరు అందరూ చూడబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది జీవితంలో ఏదో తెలియని బాధ హృదయాన్ని పట్టి పీడిస్తోంది కదా. మొన్న రీసెంట్గా ఒక తల్లిగారు మాకు ఫోన్ చేశారు. ఆ తల్లిగారు అంటున్నారు, అయ్యా, నా పిల్లల్ని చాలా కష్టపడి ప్రేమతో పెంచుకున్నాను. వారు పెద్దదిగిన తర్వాత నన్ను చూస్తారనుకున్నాను, నన్ను ఆదరిస్తారనుకున్నాను. కానీ మొన్న ఒక గొడవ జరిగినప్పుడు నా పిల్లలు నన్ను చాలా రకరకాల మాటలు తిడతా ఉన్నదప్పుడు ఎందుకు బ్రతుకుతున్నాను అనిపించిందయ్యా. మనసంతా కృంగిపోయింది. ఇంక మరలా వారి ముఖం చూడాలనిపించలేదు. ఏదో తెలియని బాధ అని ఆ తల్లి దుఃఖపడుతుంది. నిజమే, ఈరోజు మనుషులు మాటలు బట్టి మళ్ళీ కృంగదీస్తున్నారు. ఈరోజు చాలామంది జీవితంలో ఉద్యోగం రాలేదని కృంగిపోయారు. మ్యారేజ్ లైఫ్ సరిగ్గా లేదని కృంగిపోయారు. ఓటముల మధ్యన వారు కృంగిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అలా కృంగిపోయిన స్థితిలో నువ్వు ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ కృంగిపోయిన వారు బలహీనలు గనక ప్రపంచం మనల్ని గుర్తించదు. ఈ కృంగిపోయిన వారు ప్రపంచానికి ఉపయోగపడరు గనక ఎవరూ మనతో సహవాసం చేయడానికి ఇష్టపడరు. మనల్ని ఎవరు ఎంకరేజ్ చేయడానికి ముందుకు రారు. కానీ మన ప్రభు ఉన్నారయ్యా, ధైర్యం తెచ్చుకోండి. దేవుని వాక్యం ఈ మాట రాయబడి ఉంది. 145వ కీర్తన 14వ మాట మనం చదవగలిగితే, యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. మన ప్రభు మనసు చూశారు ఎంత గొప్పదో. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీకెవ్వరు లేరని అనుకుంటున్నామో, ప్రభు ఉన్నాడయ్యా. నాకు తెలుసు నీ లైఫ్ అంతగా బాలేదని. మాకు తెలుసు మీరు ఎన్నో శోధనల మధ్య నువ్వు కృంగిపోయి ఒంటరిగా ఉంటున్నప్పుడు పదే పదే ఏడుస్తున్నారు. పరుపులు తేలేలాగా ప్రార్థన చేస్తున్నారు. ఎవరు లేనప్పుడు హృదయం పగిలేలాగా ఎంత రోధిస్తున్నారో నా ప్రభుకు బాగా తెలుసు. కొన్నిసార్లు ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఓడిపోయి ఇంకా కృంగిపోయి ఇంకా నాకు రాదేమో అన్న దిగులు చేత మీరు బాధపడుతున్నారు. మ్యారేజ్ లైఫ్ సరిగ్గా లేక, ఎవరికి చెప్పుకోవాలి పర్సనల్ ప్రాబ్లమ్స్ అని అర్థం కాక గుండెల్లోనో పెట్టుకొని మానసిక వేదన అనుభవిస్తున్నారు. కొంతమంది కుటుంబ సమస్యలు అంతా ఇంత కాదయ్యా, బయటికి చెప్పుకోలేక ఎంత దిగులు చెంది కృంగిపోతున్నారో నా ప్రభువుకు బాగా తెలుసు. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీకు ఎవ్వరు లేరనుకొద్దయ్యా. ప్రభు ఉన్నాడు మీ పక్షాన. మీ కృంగిపోయిన వారందరినీ, మనలాంటి వారందరినీ ఆయన లేవనెత్తడమే కాదయ్యా, గొప్ప విజయాలు చూచేలాగా దేవుడు చేస్తాడు. అదే ధైర్యంతో నేను రొమ్ములు చరుచుకొని చెప్పగలను, నేను ఒకనాడు కృంగిపోయాను, అనాథగా మిగిలిపోయాను, కానీ ప్రభు నన్ను లేవనెత్తాడు. ఈరోజు మిమ్మల్ని ధైర్యపరచడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చాడు. అన్ని రోజులు మారతయ్యా, కంగారు పడద్దు, తప్పుడు నిర్ణయాలు తీసుకొద్దయ్యా. దేవుడు మీ పక్షా నుండి ఈరోజే కార్యాలు జరిగించబోతున్నాడు. మీ కన్నీరు తొడవడానికి నా ప్రభు మీ పక్కన ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.